అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. వైఎస్ఆర్సీపీ పార్టీ టూలెట్ బోర్డు పెట్టబోతుంది. టూలెట్ బోర్డు ఏంటి అనుకుంటున్నారా? నిజమే. వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలకమైన నాయకులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు వడవబడుతున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి కీలకమైన నాయకులు వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి బీజేపీలోకి వెళ్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చూసుకున్నారు వాళ్ళని, అయినా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది సార్ బయటికి? అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళని నమ్మించాడు. 30 సంవత్సరాలు నేను అధికారంలో ఉంటానని. వాళ్ళు కూడా అట్లానే ఇష్టారీతికి, ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాయలసీమ ప్రాంతంలో భూదోపిడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క విషయాలన్నీ ఈరోజు వెలుగు చూపుతూ ఉన్నాయి, ఆశ్చర్యకరంగా వెలుగు చూపుతూ ఉన్నాయి. రెండోది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిజంగానే జగన్మోహన్ రెడ్డికి చాలా ముఖ్యుడు. అట్లానే అతనికి ప్రాధాన్యత ఇచ్చిన మాట కూడా వాస్తవమే. ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండా రాయలసీమ ప్రాంతం ఒక రకంగా అతనికి రాసి ఇచ్చేశారు. అట్లానే వాళ్ళు వ్యవహరించారు. చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తున్నానన్నాడు. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు గెలిచారు కుప్పం మున్సిపాలిటీని. ఇదన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకేముంది, తెలుగుదేశం పార్టీ అయిపోయింది, కుప్పంలోనే మేము గెలిచాం, ఇంకా వేరే ఏమి లేదు, మేమే 30 సంవత్సరాలు ఉంటామని చెప్పని వాళ్ళు గట్టిగా నమ్మారు. ఆ నమ్మిన దాంట్లో భాగంగానే వాళ్ళు ఈ 30 సంవత్సరాల తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో, మనం ఎంత సంపాదించుకోవచ్చు, ఎంత దోచుకోవచ్చు అనే దాని మీదే దృష్టి పెట్టారు. ప్రజల మన్నలు పొంది, ప్రజలకు సేవ చేసి, రాష్ట్రానికి ఉపయోగపడి మళ్ళీ తిరిగి అధికారంలో వద్దామన్న కోరిక వాళ్ళకి ఎక్కువ శాతం లేదు. మొట్టమొదటి కనుక చూసుకుంటామంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది రాజకీయంలో ఉంటూ వ్యాపారం ఎలా చేసుకోవచ్చు, డబ్బులు ఎలా సంపాదించవచ్చు అనే దాని మీదే దృష్టి పెట్టారే తప్ప ఏ రోజు కూడా మనం రాజకీయ పార్టీ ప్రజల మన్నలను పొంది రాజకీయ పార్టీ కొనసాగాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా పోయింది. ప్రజలు కూడా ఒక్కసారి అనే నినాదానికి చూద్దామన్న ఆలోచనకు వచ్చిన తర్వాత, ఒక్కసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు ఏం జరిగిందో చూసిన తర్వాత ప్రజలకు కూడా అర్థమైపోయింది. అందుకనే 11 స్థానాలకి పరిమితం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో పరిస్థితి ఎలా ఉంది అంటే, అందుట్లో రౌడీజం చేసేవాళ్ళు, గోండాయిజం చేసేవాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు, క్రిమినల్స్ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఉండలేని పరిస్థితి అయితే అక్కడ ఉంది. రాజకీయంగా మనం ఇంకా కొన్ని రోజులు రాజకీయ ప్రస్థానం కొనసాగించాలి, రాజకీయాల్లో ఉండాలి అనుకున్న వాళ్ళు ఏ పార్టీకి వెళ్దామని చూస్తూ ఉన్నారు. అందుట్లో నేరాలు లేని వాళ్ళు, అభియోగాలు లేని వాళ్ళు, వాళ్ళని కొంతమందిని పార్టీలు, అంటే తక్కువ నేరాలు ఉన్న వాళ్ళని కొన్ని పార్టీలు హక్కును చేర్చుకుంటున్న మాట కూడా వాస్తవం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా భూ అక్రమ కేసులన్నీ ఉన్నాయి. బీజేపీ హక్కును చేర్చుకునే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అక్కడి నుంచి వాళ్ళ గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. వచ్చినట్టయితే రెండోది, ఇప్పటి వరకు జరుగుతున్న విషయాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్న దాంట్లో చూసుకుంటా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మేడ మీద కత్తి అయితే వేలాడుతూ ఉంది, కొడుకు మీద, ఇద్దరి మీద కూడా. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి, గనులు కావచ్చు, ఈ భూములు ఆక్రమించుకున్న దాంట్లో పెద్దిరెడ్డి, అలాగే ఆయన అఫిడవిట్లో వాళ్ళ శ్రీమతికి సంబంధించి 143 ఆస్తులకు పొందుపరచలేదనేది అభియోగం కూడా వస్తుంది. అది కనుక నిరూపితమైతే అతని శాసనసభ సభ్యత్వం కూడా రద్దు అయిపోతుంది. సో ఇన్ని ఉన్నందువల్ల ఇప్పుడు దాకా అందరూ ఏ విధంగా భావించారంటే, తెలుగు రాష్ట్రాల్లో బలపడటం కోసం భారతీయ జనతా పార్టీ ఎవరు వచ్చినా స్వాగతిస్తుందని చెప్పని ప్రచారం చేశారు. కానీ ఆ ప్రచారంలో వాస్తవం అయితే కనపట్ల. వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరిని చేర్చుకున్నా కూడా మిగిలిన విషయాల్లో కొంచెం ఆచితూచి ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కూటమి బంధాన్ని వాళ్ళు తోసి రాజని ముందుకెళ్లాలనే కోరికలో వాళ్ళు ఉండారైతే కనపట్ల. కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదనే భావన అయితే మాత్రం అందరూ చెప్తా ఉన్నారు. సరే, అయితే మరోవైపు చూసుకుంటే ధర్మన బ్రదర్స్, శ్రీకాకుళం బ్రదర్స్ కూడా జనసేనలోకి వెళ్తున్నారు అని కూడా వినిపిస్తున్నాయి. జనసేనలోకి పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఉత్తరాంధ్రలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. కొంతమంది అక్కడ సంబంధించి కొంతమంది నాయకులు తప్ప మిగిలిన వాళ్ళందరూ పైకి మాట్లాడుకుంటారు తప్ప అందరూ ఒకటి. ఎందుకంటే
చూస్తున్నాం. ఈ మరి గత 5 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు కావచ్చు చూస్తూనే ఉంటే అక్కడ ఇంకా ఒకళ్ళొకళ్ళు కాపాడుకునే క్రమంలో ఉన్నారు వాళ్ళు. ఓకే. కాబట్టి అక్కడ పెద్ద వ్యతిరేకత ఉండదేమో, వాళ్ళకు సంబంధించినంత వరకు పెద్ద వ్యతిరేకత రాకపోవచ్చు. జనసేన భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళు భారతీయ జనతా పార్టీలోకి రారు, జనసేన లేదంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి జనసేన కూడా ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం ప్రకారం చూసుకుంటూ ఉంటే వాళ్ళకి అవకాశాలు అంత సులువు అయితే నేను భావించట్లా. ఎందుకంటే తెలుగుదేశం పార్టీతో ఇంకా 2 పర్యాయాలు ఎన్నికల్లో పాల్గొనాలనే కోరికలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఇవాళ ఉండే ఈ పరిస్థితుల్లో కొంతమంది మీద రెడ్ మార్క్ పెట్టుకొని ఉన్నారు నాయకుల మీద. వాళ్ళు ఏ పార్టీ, ఈ కూటమి పార్టీలో దేంట్లోకి రావాలన్నా కూడా ఒకళ్ళ అభిప్రాయాలు గౌరవించుకొని ఇష్టపడిన తర్వాతే తీసుకునే పరిస్థితి అయితే కనపడతా ఉంది. అలా రాష్ట్రంలో ఒక 40-50 మంది గత శాసనసభ్యులకి అవకాశం లేకుండా పోతుంది. అందుట్లో వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అట్లా చూసుకుంటా ఉంటే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు నిజంగానే శ్రీకాకుళం జిల్లాని వాళ్ళు ఒకప్పుడు శాసించిన వాళ్ళే కదా. ఇప్పుడు పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. సార్, ఇప్పుడు మరోవైపు చూసుకుంటే తమ్మినేని సీతారాంని ఆయనైతే జగన్మోహన్ రెడ్డి గారు సొంత మనిషిని చూసుకున్నట్టే చూసుకున్నారు. అన్నని, తమ్ముడిని, తల్లిని, చెల్లిని చూసుకున్నారు. మరి ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోట పొడిచి వేరే పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నారు? వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని వాళ్ళందరూ భావిస్తున్నారు. నమ్మించాడు కదా, నమ్మించాడు, వీళ్ళ చేత తప్పులు చేయించాడు. సహజంగా కొంత వీళ్ళకి ఉన్నా కూడా ఎక్కువ తప్పులు చేయించాడు. కాబట్టి నేను ఉండాను, మీరు చేయాల్సింది మీరు చేయండి అని చెప్పి వాళ్ళని ముందు పెట్టి చేయించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాకు వెన్నుపోటు పొడిచాడని వాళ్ళు భావిస్తున్నారు. అందుకనే ఇష్టారీతిగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి గతంలో పనిచేశాడు తమ్మినేని సీతారాం అని ఆయన. మరి ఆ రోజు ఆయనకు అంత గౌరవం ఉంది, ఈరోజు ఏ గౌరవం ఉంది? శాసనసభాపతిగా ఆయన గౌరవం ఇంకా పెరగాల్సింది పోయి ఎందుకు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాడనేది ఆయన కూడా అర్థమవుతానే ఉంది కదా. దానికి కారకులు ఎవరు? ఆ రోజు కూడా బలవంతంగా చర్చ ఇది రాజధాని అంశాన్ని చాలా బలవంతంగా వాళ్ళు ఏ విధంగా ఓటింగ్ చేయించుకున్నారో చూశారు కూడా. ఆయన బహిరంగానే చెప్పడం కూడా జరిగింది తమ్మినేని సీతారాం. ఏకాడికి ఇక తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదు, జగనే శాశ్వతంగా ఉంటాడు అన్నప్పుడు వీళ్ళందరూ విర్రవీగారు. పరిస్థితి ఇప్పుడు అర్థమైపోతుంది. స్థానిక సంస్థల్లో కూడా మనం పోటీ చేయలేదు కదా శాసనమండలి ఎన్నికల్లో. అన్నప్పుడు వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. కాబట్టి ఒక రకమైన రాజకీయంగా ఈ పార్టీతో కొనసాగితే, జగన్మోహన్ రెడ్డితో కొనసాగితే ఇక రాజకీయంగా మనకు ఎలాంటి ఎదుగుదల ఉండదనే భావనలోకి వీళ్ళందరూ వచ్చారని అయితే కనపడతా ఉంది. కొంతమంది మీద ఈ ఇందాక నేను చెప్పినట్టు కూటమి ఏ 3 పార్టీల్లో కూడా వీళ్ళని తీసుకోవడానికి సముఖంగా లేరు కాబట్టి ఇప్పటివరకు ఉన్నారు. వీళ్ళు కనుక ఒక్కసారి తలుపులు తెరిస్తే దాదాపు అక్కడ 10% మంది కంటే మిగిలరు. ఆ 10% మంది ఎవరు ఉంటారంటే క్రిమినల్లు, గాంజా అమ్మేవాళ్ళు, భూ కబ్జాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు ఉండరనేది మాత్రం స్పష్టంగా అర్థమైపోతానే ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్.